వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమార్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ సంతోష్ కుమార్, కామినేని హాస్పిటల్ నుంచి పీడియాట్రిషియన్ మనతో పాటు ఉన్నారు. అయితే జనరల్గా అందరూ ఫోన్ వల్ల ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నామో మన హెల్త్ పరంగా చూస్తూ ఉన్నాం. బట్ మన ఇంట్లో ఉన్న పిల్లలు దీనివల్ల ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారో డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. యూజువల్గా ఫోన్ అనేది ఒక రకంగా హెల్త్కి ప్రాబ్లమే అని చెప్తున్నారు, అంటే ఎక్కువ వాడకం. ఎట్ ద సేమ్ టైం మన ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా ఫోన్ ఇస్తున్నాం, అంటే తినట్లేదనో లేకపోతే ఏడుస్తున్నారనో టైం పాస్కో. దీంతో పాటు ఆఖరికి పడుకునేటప్పుడు కూడా వాళ్ళ పక్కనే ఫోన్ పెట్టుకొని పడుకుంటున్న పరిస్థితి. మరి ఫోన్ ఎంత రేడియేషన్ ఉంటుందో మనకు తెలుసు. దీనివల్ల పిల్లల ఎదుగుదల మీద కావచ్చు, వాళ్ళ మెదడు పనితీరు మీద కావచ్చు, ఏ విధంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు సెల్ ఫోన్ అడిక్షన్ అనేది చాలా కామన్ అయిపోయిందండి. చిన్న పిల్లల్లో ఇంకా ఎక్కువ ఉంది. చిన్న పిల్లల్లో టాంట్రమ్స్ ఎక్కువ ఉంటాయి, ఏడుస్తున్నారని చెప్పి, తినట్లేదని చెప్పి. మదర్స్ ఏంటి అంటే ఫోన్ చూపించేసి ఫోన్ ముందు పెట్టి తినిపించడము. ఎక్కువ ఏడుస్తున్నారు, అరుస్తున్నారు, ఎక్కువ ఏడుస్తున్నారు, అల్లరి ఎక్కువ చేస్తున్నారు అంటే ఫోన్ పెట్టేసి కూర్చోబెట్టేస్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే ఫోన్ అడిక్షన్ అనేది యూజువల్గా స్క్రీన్ టైమ్ చిన్నపిల్లలు ఫస్ట్ బిలో 2 years స్క్రీన్ టైం అనేది 0. అసలు మొబైల్స్ ఇవన్నీ చూపించద్దు, ఇవ్వకూడదు అసలు. స్క్రీన్ టైం అనేది 0. అవాయిడ్ చేయడం బెటర్. స్క్రీన్ టైం రికమెండెడ్ స్క్రీన్ టైం 0 hours, అసలు 1 minute కూడా చూపించద్దు. నార్మల్గా అప్పుడప్పుడు వీడియో కాల్స్ అనేది అట్లా ఏమైనా ఉంటే మొబైల్స్ యూజ్ చేస్తాం కదా వీడియో కాల్ కోసం, అప్పుడు చూపించడము, వీడియో కాల్ ఏదో మాట్లాడించడం, దట్ ఈస్ ఓకే. బట్ కార్టూన్స్ పెట్టేసి, రైమ్స్ అని పెట్టేసి, ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ చాలా అయిపోయినాయి. పిల్లల కోసమే రన్ అవుతున్న ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్, కార్టూన్స్ అని, వేరే గేమ్స్ అని చెప్పి చాలా అవుతున్నాయి. సో మాక్సిమం ఏంటంటే ఫస్ట్ 2 yearsలో స్క్రీన్, ఫోన్స్ అండ్ మొబైల్స్ అండ్ టీవీ కాకుండా మెయిన్ అయితే మొబైల్ అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. ఫస్ట్ 2 years చూపించకపోవడం ఇంపార్టెంట్ మొబైల్స్ అనేది. అండ్ ఆఫ్టర్ 2 years తర్వాత కూడా 24 hours ఓవరాల్ క్యుములేటివ్ స్క్రీన్ టైం అనేది 3 hours మించి ఉండకూడదు. ఓకే, మోర్ దాన్ 2 years. 2 years చిన్న పిల్లలు, 2 years కంటే తక్కువ పిల్లలకి అయితే అసలు చూపించద్దు మొబైల్లో. ఈవెన్ 1 minute ఈజ్ హార్మ్ఫుల్. అవాయిడ్ చేయడం బెటర్. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ ఐసైట్, కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి దానివల్ల. చిన్న చిన్న స్కూల్ పిల్లలకి ఇప్పుడు స్పెట్స్ వస్తున్నాయి. అవును. సో ఐసైట్ ఎఫెక్ట్, కళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి స్లీప్ డిస్టర్బెన్స్. ఇప్పుడు మీరు దాంట్లో ఉండే ఫోన్లో ఉండే లైట్, బ్లూ లైట్ ఏదైతే ఉంటుందో అది మనని ఐస్ స్టిమ్యులేట్ చేసి మనకి స్లీప్ డిప్రెషన్, స్లీప్ రాకుండా చేస్తుంది. ఓకే. ఒకవేళ నైట్ టైం మొబైల్ అది యూజ్ చేస్తున్నారు అనుకోండి, చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళు అయినా కూడా నైట్ పడుకోవడానికి ఒక 2 hours ముందు మొబైల్స్ స్క్రీన్స్ అన్ని ఆఫ్ చేయడం బెటర్. ఏంటంటే మొబైల్ చూస్తూ ఉంటే ఏంటంటే అది మన స్లీప్ని రాకుండా చేస్తుంది. స్లీప్ డిప్రైవేషన్, స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. లేట్గా పడుకుంటారు, మార్నింగ్ లేట్గా లేస్తారు. ఒకవేళ స్కూల్లో అది పంపిస్తున్నారు అనుకోండి, ఎర్లీ మార్నింగ్ లేచి పంపిస్తే స్కూల్లో పడుకుంటారు. క్లాసెస్ అయ్యేటప్పుడు ఎక్కువ డే టైం స్లీపీనెస్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల అకాడమిక్స్లో వెనకాల పడిపోతారు. సో చదువులో వెనక పడిపోతుంటారు. సో ఒకటి ఐస్ ఎఫెక్ట్ అవుతుంది, దెన్ స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది. స్లీప్ ఎఫెక్ట్, నైట్ టైం స్లీప్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల డే టైం స్లీపీనెస్ ఉంటుంది ఎక్కువ. డేలో యాక్టివ్గా ఉండరు, డే టైం స్లీపీనెస్ ఉంటుంది. దానివల్ల అకాడమిక్స్లో వెనకాల పడిపోతారు. ఇంకోటి ఫోన్ ఇది అడిక్షన్ వల్ల ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. అవును. ఇప్పుడు ఈ లాస్ట్ కోవిడ్ లాక్డౌన్ దీనివల్ల ఇంకా కొంచెం ఎక్కువ అడిక్షన్ అయిపోయింది, ఫోన్ అడిక్షన్. స్కూల్స్ ఇవన్నీ క్లోజ్ అయిపోయి, బయటికి పార్క్స్ అవి కూడా క్లోజ్ అయిపోయాయి. సోషల్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోయి ఇంట్లో రిస్ట్రిక్ట్ అయిపోయేసరికి పిల్లలు ఫోన్కి చాలా అడిక్ట్ అయిపోయారు ఇప్పుడు. దానివల్ల ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వెయిట్ పెరగడం, ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఇవన్నీ వస్తున్నాయి పిల్లల్లో. ఇప్పుడు కరెంట్గా అవుతుంది, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చిన్నపిల్లలు. వెయిట్ గెయిన్ ఒకటి. ఇంకోటి చదువులో వెనకబడడం, వెయిట్ గెయిన్ అవ్వడము, ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల. ఒకటి ఐసైట్ ఎఫెక్ట్ అవ్వడము. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు మరి 2 years లోపు యూజువల్గా మన లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఫస్ట్ 2 yearsలో బ్రెయిన్ డెవలప్మెంట్ మ్యాక్సిమం అవుతుంది. అప్పుడే మనకి స్పీచ్ అది అని డెవలప్ అవుతుంది. అవును. సో ఒకవేళ మీరు మొబైల్స్ యూజువల్గా స్పీచ్ ఎట్లా డెవలప్ అవుతుంది, సోషల్ ఇంటరాక్షన్ వల్ల. మనం టు అండ్ ఫ్లో ఉంటుంది, మనం మాట్లాడతాము, మనం మాట్లాడేది పిల్లలు వింటారు, నేర్చుకుంటారు, ఆ సేమ్ వర్డ్స్ రిపీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇది మనం ఎక్కువ పిల్లలతో మాట్లాడడము, ఇంటరాక్షన్ ఉండడం వల్లనే స్పీచ్ అనేది డెవలప్ అవుతుంది. సో
ఫోన్ చూపించడం వల్ల ఫోన్ అనేది వన్ వే అక్కడ నుంచి వస్తూ ఉంటుంది అంతే ఇన్ఫర్మేషన్. జస్ట్ చూడడం వరకే పనికి వస్తుంది అది. సో దానివల్ల స్పీచ్ ఎఫెక్ట్ అవుతుంది చిన్న పిల్లల్లో. స్పీచ్ డెవలప్మెంట్ అవ్వని పిల్లల్లో ఒకవేళ మొబైల్ చూపిస్తూ ఉంటే, మొబైల్ అడిక్షన్ ఉంటే కనుక స్పీచ్ డిలే అవ్వడము, స్పీచ్ డిలేస్ ఉండడము, మళ్ళీ దానికోసం మళ్ళీ స్పీచ్ థెరపీలని అక్కడ ఊరికి పరిగెడుతూ ఉంటాం. అవును, ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం మా పిల్లలు తొందరగా మాట్లాడట్లేదు. ఒకప్పుడు ఈ ఏజ్ లో మాట్లాడేవాళ్ళు అంటే నిజంగానే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్, ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు కూర్చొని ముచ్చట పెట్టేయడం అంటారు కదా, మాట్లాడేవాళ్ళు పిల్లలతో. ఇంతకుముందు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అవును. సో నాయనమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మదర్స్ కూడా అయినా వర్కింగ్ ఉమెన్. ఇంతకుముందు అంటే ఎక్కువ జాబ్స్ అది చేయడం వల్ల తక్కువ ఉండే. ఇప్పుడు ఫీమేల్స్ కూడా అందరు వర్కింగ్ ఉమెన్ అన్నట్టు, అందరు హౌస్ వైఫ్ లాగా చాలా తక్కువ మంది. మాక్సిమం వర్క్ అండ్ దిస్ దే ఆర్ బ్యాలెన్సింగ్ బోత్. సో ఇంట్లో ఏంటి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయింది. సో దానివల్ల వీళ్ళు వర్క్ స్ట్రెస్లో వర్క్ చేసి వస్తారు ఇంటికి, పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు, టాంట్రమ్స్ ఉంటాయి, తినరు. సో ఈ టైంలో వీళ్ళు ఈజీ ఆప్షన్ ఏంటి అంటే మొబైల్ పెట్టేస్తున్నారు, సైలెంట్గా కూర్చుంటున్నారు, వాళ్ళు చూసుకుంటూ కూర్చుంటున్నారు. దానివల్ల స్పీచ్ డిలే అవ్వడము, అన్ని ప్రాబ్లమ్స్ అన్ని అట్లా స్టార్ట్ అవుతున్నాయి. ఇంతకుముందు ఏంటి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేసరికి చాలా మంది ఉండేవారు ఇంట్లో, ఒకరు కాకపోతే ఒకరు ఆడిచ్చేవాళ్ళు పిల్లల్ని. సో దానివల్ల సోషల్ ఇంటరాక్షన్ ఉండి వాళ్ళతో మాట్లాడడము, చెట్లు పెట్టడం, సాంగ్స్ పాడడము, నాయనమ్మలు అమ్మమ్మలు. సో దానివల్ల వాళ్ళు వినడము, వింటూ నేర్చుకోవడము, వాళ్ళు పలకడము, అట్లా స్పీచ్ అనేది తొందరగా వచ్చేది. ఇంతకుముందు స్పీచ్ డెవలప్మెంట్ అనేది బాగుండేది. ఇప్పుడు ఈ స్క్రీన్ అడిక్షన్ దీనివల్ల స్పీచ్ డిలేస్ ఇది కామన్ గా మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఇప్పుడు కరెంట్. సో అది అవాయిడ్ చేస్తే మంచిది. ఎట్ ద సేమ్ టైం డాక్టర్, అంటే దీని రేడియేషన్ కూడా మనం ఆలోచించాలేమో, ఎఫెక్ట్ చేస్తుందేమో కదా బ్రెయిన్ కూడా. యూజువల్గా మామూలుగా మనము నైట్ పడుకునేటప్పుడు ఒక 2 hours ముందు స్క్రీన్స్ అన్ని ఆఫ్ చేయడం బెటర్. అండ్ నైట్ కూడా మనం బెడ్ లో పడుకొని ఫోన్ చూసుకుంటూ పడుకుంటారు చాలా, అక్కడే పక్కన పెట్టుకొని పడుకుంటారు. సో మాక్సిమం ఏంటంటే పడుకునేడానికి 1 to 2 hours ముందు స్క్రీన్స్ అన్ని ఆఫ్ చేసి ఫోన్ కూడా ఆపేసి సేమ్ రూమ్ లో పెట్టుకోవచ్చు, బట్ అట్ డిఫరెంట్ ప్లేస్, సపరేట్ కొంచెం దూరంగా సపరేట్ కార్నర్ లో పెట్టుకోవడం బెటర్. బెడ్ లోనే పడుకుని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మళ్ళీ. సో బెటర్ టు అవాయిడ్. ఫోన్ లో బెడ్ లో అయితే యూజ్ చేయొద్దు. బెడ్ పడుకోవడానికి బెడ్ లోకి వెళ్లే ముందు ఫోన్ అనేది వేరే డెస్క్ మీద పెట్టేసి వెళ్ళడం, స్లీప్ పడుకోవడానికి వెళ్ళడం బెటర్. అండ్ ఎట్ ద సేమ్ టైం డాక్టర్, పిల్లల్లో స్నోరింగ్ చూస్తూ ఉంటాం నైట్ టైమ్, అది ఎంత కామన్, ఏ టైంలో ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా దానివల్ల? స్నోరింగ్ అది చూడండి, నార్మల్గా పిల్లల్లో అడినాయిడ్స్, టాన్సిల్స్ అనేది ఉంటాయి, అందరికీ ఉంటాయి. చిన్న అడినాయిడ్స్, టాన్సిల్స్ అనేవి అవి ఏంటంటే లింఫాటిక్ టిష్యూ. చిన్న పిల్లల్లో ఏంటంటే యూజువల్గా దే ఆర్ ప్రోన్ టు మోర్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి కదా, దానివల్ల అవి కొంచెం ఇన్ఫెక్ట్ అయ్యేటప్పుడు ఆ టైంకి పెరుగుతాయి, సైజ్ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతాయి అవి. అండ్ యాజ్ అడినాయిడ్స్, టాన్సిల్స్ అనేవి చిన్నపిల్లల్లో సైజు పెరుగుతూ ఉంటాయి. అండ్ యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ అంటే పెద్దగా పెరుగుతున్న కొద్దీ సైజ్ అనేది తగ్గిపోతుంది, ఆ లింఫ్ టిష్యూ అనేది సైజ్ తగ్గిపోతుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ టాన్సిల్స్, అడినాయిడ్స్ సైజ్ తగ్గుతుంది, అండ్ దానికి చేయాల్సిన ఏమి ఉండదు. బట్ కొంతమంది పిల్లల్లో ఏంటంటే సైజ్ అనేది చాలా పెద్దగా ఉండి అడినాయిడ్ హైపర్ట్రోఫీ, టాన్సిలర్ ఎన్లార్జ్మెంట్ చాలా పెద్దగా ఉన్నది అనుకోండి, బ్రీతింగ్ మనం ఎయిర్వేని అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది గాలి తీసుకోవడము. గాలి మన ఎయిర్వేని అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల స్నోరింగ్ రావడం. స్నోరింగ్ ఎందుకంటే డే టైంలో అయితే బాగానే అప్రైట్ పొజిషన్లో ఉంటాము, బ్రీతింగ్ తీసుకుంటాం కాబట్టి ఓకే. నైట్ పడుకునేటప్పుడు ఏంటంటే మన ఎయిర్వే అనేది కొలాప్స్ అవుతుంటుంది దానివల్ల. అండ్ ఈ నారో ఎయిర్వే ఉంటుంది అడినాయిడ్స్, టాన్సిల్స్ ఎన్లార్జ్ అవడం వల్ల, దానివల్ల స్నోరింగ్ ఇష్యూస్ అవి ఉంటాయి. సో స్నోరింగ్ వస్తుంది అంటే కనుక స్లీప్ అనేది మనం ఏమనుకుంటాము, గురకబెట్టి పడుకుంటున్నాడు, చాలా బాగా పడుకుంటున్నారు, బాగా నిద్రపోయారు అనుకుంటారు. బట్ గురకబెడుతున్నాడు అంటే అది బ్రీతింగ్ డిఫికల్టీ వల్ల గురకబెడుతున్నారు. అది స్లీప్ అనేది డిస్టర్బ్ స్లీపే ఉంటుంది. సో దానివల్ల ఇంక్రీజ్డ్ డే టైమ్ స్లీపీనెస్, అంటే డేలో యాక్టివ్గా ఉండరు, అంటే నైట్ అంతా డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది అది. సో డేలో యాక్టివ్గా ఉండరు, డే టైమ్ స్లీపీనెస్ ఉంటుంది, స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లాస్లో డే టైమ్ స్లీపీనెస్ ఉంటుంది, కొంచెం అంత యాక్టివ్గా ఉండరు, ఎందుకంటే మంచి స్లీప్ ఉండదు కాబట్టి యాక్టివ్గా ఉండరు. ఇంకో ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇది టీత్ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ టాన్సిల్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది అనుకోండి, టాన్సిల్స్ ఆర్ అడినాయిడ్స్, ఇది డెంటల్ మాలక్లూజన్ అంటే అబ్నార్మల్గా డెవలప్ అవ్వడం, అంటే ఓవర్ క్రౌడెడ్ టీత్ అట్లా ఉంటుంది. సో ఒకవేళ ఇది నార్మల్గా అయితే యూజువల్గా ఏమి ఉండదు, అంటే యాజ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఇష్యూ ఏమి ఉండదు. ఒకవేళ ఈ సైజ్ అనేది చాలా పెద్దగా ఉన్న పిల్లలకి ఏంటి అంటే ఒకసారి
ఈఎన్టీ డాక్టర్స్కి మనకి ఎట్లా తెలుస్తుంది డాక్టర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని? ఇబ్బంది ఏంటంటే మౌత్ బ్రీతింగ్ అని ఒకటి, గాలి తీసుకోవడం నార్మల్గా మనం నోస్తో తీసుకుంటాం. చిన్నపిల్లలు నోటితో గాలి తీసుకుంటున్నారు అనుకోండి, ఓకే. నైట్ స్నోరింగ్ ఉంది, ఇది ఇట్లా ఈ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఈఎన్టీ డాక్టర్కి చూపించాం. ఇయర్ నోస్ థ్రోట్, ఓకే ఓకే. ఇయర్ నోస్ వాళ్ళు ఈ అడినాయిడ్స్ టాన్సిల్స్ ఉంటాయి, దాని గ్రేడింగ్ ఉంటుంది, దాన్ని బట్టి సివియర్ గ్రేడ్లో ఉంది అనుకోండి, అప్పుడు సర్జరీ ఏమైనా అడ్వైస్ చేస్తారు. ఓకే. ఓకేనా, అది చేస్తే స్లీప్ అనేది బెటర్గా ఉంటుంది, ఈ టీత్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది, ఈ మౌత్ బ్రీతింగ్ అది ఉంది అనుకోండి, గ్రోత్ కూడా సరిగ్గా ఉండదు. ఓకే ఓకే. పిల్లల గ్రోత్ సరిగ్గా ఉండదు, ఓవర్ క్రౌడింగ్ టీత్ ఉంటుంది, పెలెట్ అనేది హై ఆర్చ్డ్ పెలెట్ అనేది కొంచెం ఆర్చ్డ్ ఉంది, బ్రీతింగ్ డిఫికల్టీస్, నైట్ డిస్టర్బ్ స్లీప్ ఉండడం అండ్ గ్రోత్, ఇవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఒకవేళ సివియర్ గ్రేడ్లో ఉంటే కనుక టాన్సిల్స్, దానికి సర్జరీ అడ్వైస్ చేస్తారు. డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, నైట్ స్నోరింగ్ ఉంటుంది, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, మౌత్ బ్రీతింగ్ తీసుకుంటున్నారు, ఇవి ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉంటాయి. ఇవి సివియర్గా ఉంటే కనుక సర్జరీ అడ్వైస్ చేస్తారు. ఓకే. లేదు ఇట్లాంటివి ఏమీ లేవు ఉంటే కనుక అడినాయిడ్స్ టాన్సిల్స్ అనేవి నార్మల్గా ఉంటాయి, కొంచెం పిల్లల్లో కొంచెం పెద్దగా ఉంటుంది సైజు, యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ సైజ్ అనేది తగ్గుతుంది లింఫాయిడ్ టిష్యూది. సో అది అట్లా ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ సివియర్గా ఉంటే కనుక సైజ్ ఎన్లార్జ్డ్ సైజెస్ అనేది చాలా పెద్దగా ఉంటే కనుక సర్జరీ అడ్వైస్ చేస్తారు. లేదు అంటే కనుక ఏజ్ పెరుగుతున్న కొద్దీ తగ్గుతుంది అది. ఓకే. ఏదైనా డాక్టర్ సజెషన్ తీసుకోవడం బెటర్. ఒకవేళ ఎప్పుడు తీసుకోవాలి అంటే కనుక మౌత్ బ్రీతింగ్ ఎక్కువ ఉంది అంటే నోటి నుంచి గాలి ఎక్కువ తీసుకుంటున్నాం, ముక్కు నుంచి కాకుండా నోటి నుంచి గాలి తీసుకుంటున్నారు, అండ్ నైట్ స్నోరింగ్ ఉంది, స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది, అండ్ ఎక్సెసివ్ డే టైమ్ స్లీపినెస్, క్లాస్లో పడుకుంటున్నారని టీచర్స్ కంప్లైంట్ చేయడం, ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక ఈ ఇష్యూస్ రిజాల్వ్ చేయడం కోసము డాక్టర్ని విజిట్ అవుతారు బెటర్. ఐదర్ పీడియాట్రిషియన్ ఆర్ ENT surgeon. Okay. Pediatrician requirement unte they will refer it to an ENT surgeon. Surgery requirement unte ganaka severity ni batti. Okay. Yeah. Right. Thank you very much, doctor. Yeah.